హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లీ చట్నీని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఈ చట్నీని దోశలోకైనా ఇడ్లీలోకైనా వేరే ఏ టిఫిన్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారిలా ట్రై చేయండి మీరు కూడా పల్లీ చట్నీని. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మటుకు అచ్చం బయట తెచ్చుకున్న దానిలాగానే ఉంటుంది ఈ పల్లీ చట్నీ అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే హాఫ్ కప్ వరకు పల్లీలను తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే అంత బాగోద్దు, సో ఊరికేనే మాడుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో వీటిని పొట్టు ఊడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాలకి ఇలా పొట్టు అనేది ఊడుతుంది. ఒక పల్లీని మనం చేతిలో ఇలా వేసుకొని చూస్తే ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకున్నాక వీటిపైన ఉన్న పొట్టును తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. హాఫ్ కప్ పల్లీలకి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అనేది. ఇప్పుడు వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు వీటిని తీసేసుకోవడమే. పుట్నాల పప్పు ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగోదు చట్నీ. సో ఇవి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని అలాగే పుట్నాల పప్పుని వేసుకొని దానికి సరిపోయినట్టు కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 9 వరకు పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ వరకు కొత్తిమీర కట్టని వేసుకుంటున్నాను. తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 3 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తక్కువ చింతపండుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసుకున్న టిఫిన్లో ఆల్రెడీ యాడ్ చేసుకుంటాం కాబట్టి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాల పాటు నీళ్ళని వేయకుండా ముందుగా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. 2 నిమిషాల పాటు మిక్సీ పట్టి తీసుకున్నాక ఇక్కడ నేను చూపించే గ్లాస్తోని 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి 3-4 నిమిషాల పాటు ఇలాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు థిక్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి. చట్నీ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ మీరు కావాల్సిన థిక్నెస్ని బట్టి ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. ఇలాగా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీకి యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా థిక్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ మీకు థిక్గా కావాలంటే థిక్గా ఉంచుకోండి, లేదా కొద్దిగా పల్చగా కావాలంటే ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని పక్కన ఉంచుకొని ఒక చిన్న కడాయిని స్టవ్ పైన ఉంచుకొని ఒక కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక జీలకర్ర ఆవాలని వేసుకుంటున్నాను. అవి కొద్దిగా చిటపటలు ఆడినాక దీంట్లోకి 2 వరకు వెండి మిర్చిలని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 వెండి మిర్చిని యాడ్ చేసుకొని అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని పోపుని చట్నీలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా పోపుని పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ని మట్టుకు చాలా వరకు తక్కువగా వేసుకోండి. మనం ఇడ్లీలోకి తీసుకున్నా దోశలోకి తీసుకున్నా మనం ఆల్రెడీ ఇడ్లీలోకైనా దోశలోకైనా మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా చట్నీలో సాల్ట్ని తక్కువగా తీసుకోవాలి. అంతే, సింపుల్. మన పల్లీ చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పల్లీ చట్నీని చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. సో మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.